హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు కుక్ తండర్స్. ఈరోజు కుక్ తండర్స్లో హెల్దీ కేక్ని అంటే పంచదార మైదా పిండిని వాడకుండా గోధుమ పిండి అరటిపండ్లు బెల్లంతో మంచి కేక్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. మీరే చూడండి. దీని తయారీ కోసం 2 బాగా పండిన అరటిపండ్లను తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేయాలి. తర్వాత అరకప్పు బెల్లం పొడిని వేయాలి, లేదా బెల్లం కూరను లేదంటే చిన్న చిన్న ముక్కలా కట్ చేసిన బెల్లాన్ని అయినా సరే వేసుకోవాలి. అరటిపండు కొంచెం తీపిగా ఉంటాయి కదా, అందుకని ఈ బెల్లం అయితే అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. న్యాచురల్ ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసుకోవాలి, లేదంటే బనానా ఎసెన్స్ని కానీ లేదంటే వెనిలా ఎసెన్స్ అయినా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 గుడ్లను తీసుకొని ఇలా ఎగ్ వైట్స్ని ఎల్లోస్ని సెపరేట్ చేయాలి. ఎగ్ వైట్స్ని సెపరేట్ చేసిన తర్వాత బీటర్తో కానీ లేదంటే విస్కర్తో అయినా సరే బాగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే కనుక కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. ఇలా బీట్ చేసిన తర్వాత ఎగ్ యోగ్స్ని వేసి స్మెల్ లేని నూనెను 1/2 కప్పు వేసుకోవాలి. అంటే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయకూడదు. ఇలాగా నూనె వేసిన తర్వాత మళ్ళీ బాగా బీట్ చేయాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత బాగా బీట్ చేయాలి. ఇలా ఎలక్ట్రికల్ బీటర్ లేనట్లయితే కనుక హ్యాండ్ విస్కర్తో అయినా సరే బాగా బీట్ చేసుకోవాలి. నూనె అంతా కలిసింది అని అనుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరటిపళ్ళు బెల్లం పేస్ట్ ఉంది కదండి, అదంతా కూడా వేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటున్న కేక్ అనేది అరటిపండు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. బెల్లం అరటిపండు టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి బాగా జల్లించాలి. ఈ విధంగా జల్లించుకున్న పిండిని ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమంలోకి కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినా సరే లేదంటే 1 డైరెక్షన్ మెథడ్లో అయినా సరే కలుపుకోవాలి. ఒకేసారి పిండి అంతా వేసారంటే కలుపుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా పిండిని వేసుకుంటూ ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలి. ఒకవేళ హ్యాండ్ విస్కర్తో అయినా సరే కలుపుతున్నప్పుడైతే ఒకే డైరెక్షన్లోని కలుపుకున్నట్లయితే కనుక కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. మరి ఎక్కువ కలిపేశారంటే కేక్ అనేది చాలా గట్టిగా అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలను కలుపుకుంటూ, అంటే నేను 1/2 కప్పు పాలను తీసుకున్నాను. కొద్దిగా పాలను కలుపుకుంటూ పిండి అనేది లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీకు 1/2 కప్పు కంటే ఎక్కువ పాలు పట్టినా సరే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కేక్ టిన్ లేకపోయినా సరే ఒక అల్యూమినియం గిన్నెని తీసుకొని ఈ విధంగా నూనె కానీ బటర్ కానీ రాసి పొడిపిండి అంతా కూడా చల్లి ఇదిగోండి ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి అందులోని స్టాండ్ కానీ లేదంటే స్టీల్ బౌల్ కానీ పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా వేడి చేయాలి. ఇలా ప్రీ హీట్ చేయడం వల్ల కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. ఇలా ప్రీ హీట్ చేసిన తర్వాత కేక్ టిన్ని పెట్టి మూత పెట్టి 30 నుండి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వాలి. కేక్ టిన్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి, ఎందుకంటే గిన్నె అనేది బయటికి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టి మూత పెట్టి 30 నుండి 40 నిమిషాల వరకు బేక్ అవ్వనివ్వాలి. కేక్ అనేది బేక్ అవుతుందా లేదా అని మాటికి మూత తీసి చూస్తూ ఉండకూడదు. కరెక్ట్గా 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే కనుక కేక్ అనేది ఈ విధంగా బేక్ అవుతుంది. ఏదైనా టూత్పిక్ కానీ లేదంటే నైఫ్తో కానీ కుచ్చి చూసినట్లయితే పిండి అంటుకోకుండా ఉంటే కేక్ బేక్ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసి కేక్ టిన్ని బయటికి తీయాలి. బాగా చల్లగా అయిన తర్వాత కేక్ని ఈ విధంగా డీమౌల్డ్ చేయాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. అంతేనండి, హెల్తీ బనానా కేక్ రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో మీరు చూద్దరు. కానీ ఈ విధంగా బటర్ పేపర్ వేస్తే కనుక అది తీసేయాలి. మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం
బ్రౌనిష్గా కేక్ వచ్చింది. చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఈ కేక్. చూడండి ఎంత ఈజీగా సాఫ్ట్గా కట్ అవుతుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బనానా కేక్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.